నమస్తే అందరికీ. ఈరోజు మనం ఒక గేమ్ గురించి తెలుసుకుందాం. ఆ గేమ్ పేరే మెమరీ చెస్. ఈ గేమ్ ఏంటి, ఈ గేమ్ ఎలా ఆడాలి, ఈ గేమ్ ఎవరెవరు ఆడొచ్చు అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గేమ్ వచ్చేసి 36+ మంత్స్ ఉన్న బేబీస్ నుంచి ఎంతవరకు ఏజ్ వాళ్ళైనా ఆడొచ్చు. అంటే 3 సంవత్సరాలు నిండిన పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు ఆడొచ్చు అనమాట. ఈ గేమ్ ఎలా ఆడాలి, అసలు ఏంటి ఈ గేమ్ అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇది బాక్స్ ఓపెన్ చేస్తే మనకి ఇట్లా ఒకటి ఇచ్చారు. దీనికి హోల్స్ ఉన్నాయి. ఈ హోల్స్ అన్నీ కౌంట్ చేస్తే మొత్తం 24 హోల్స్ ఉన్నాయి. అండ్ మనకి కొన్ని కాయిన్స్ ఇచ్చారు. మనకి 24 కాయిన్స్ ఇచ్చారు. 24 కాయిన్స్ ఉన్నాయి. అందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. గ్రీన్, రెడ్, ఎల్లో, వైట్, బ్లూ అండ్ బ్లాక్. ఇవి 6 కలర్స్ ఇచ్చారు. 6 into 4, ఈచ్ కలర్ 4 కాయిన్స్ ఉన్నాయి. సో 6 మనకి డైస్కి 6 ఫేసింగ్స్ కాబట్టి 6 డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఇది ఎలా ఆడాలి అన్నది చూద్దాం. మనకి ఇక్కడ 24 హోల్స్ ఉన్నాయి. ఈ 24 హోల్స్లో ర్యాండమ్గా మనం ఫిక్స్ చేయాలన్నమాట. ఇవి ఇప్పుడు మనం ఇలా ఫిక్స్ చేసిన తర్వాత తన్వి వేస్తుందన్నమాట. డాష్ వైట్. ఇప్పుడు తన్వి వైట్ కలర్ పిక్ చేస్తే తనకి వేరే ఇంకొక కాయిన్ని తీసే ఆప్షన్ ఉంటుంది. కానీ తన్వి ఇప్పుడు బ్లూ తీసింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టర్న్ షిఫ్ట్ అయిందనమాట. టర్న్ సో బ్లూ. బ్లాక్. సో తన్వి సేమ్ కాయిన్ తీసింది. అండ్ నెక్స్ట్ రెడ్. నో. అండ్ ఇప్పుడు ఛాన్స్ షిఫ్ట్ అయింది. గ్రీన్. మనకి ఈ గేమ్ ఆడటం వల్ల మనకి మెమరీ పవర్ మనలో ఎంత మెమరీ పవర్ ఉన్నది అన్నది తెలుస్తుంది. అలాగే మనం పిల్లలతో ఆడటం వల్ల మనం కొద్దిసేపు పిల్లలతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. పిల్లల మెమరీ పవర్ కూడా పెంచినట్టు ఉంటుంది. రెడ్. వెరీ గుడ్. తన్వి సేమ్ కలర్ పిక్ చేసింది కాబట్టి తనకి ఇంకో ఛాన్స్ వచ్చింది. వైట్. సో నెక్స్ట్ ఛాన్స్ పోయింది కాబట్టి బ్లూ. వెరీ గుడ్. తన్వి ఈజ్ లీడింగ్. గ్రీన్. గ్రీన్. వెరీ నైస్. సో 2 కరెక్ట్గా చేసింది కాబట్టి తనకి థర్డ్ ఛాన్స్ కూడా వచ్చింది. బ్లూ. కానీ ఈ గేమ్ ఆడేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పిల్లలు చీటింగ్ చేస్తూ ఉంటారు. సో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. బ్లూ. ఎస్. మనం ఇద్దరైనా ఆడొచ్చు, నలుగురైనా ఆడొచ్చు, ఎంతమంది అయినా ఈ గేమ్ ఆడొచ్చు. బస్ తన్వి పిక్ 1. तन्वी ऐसे नहीं करना बेटा, जस्ट पिक 1. खत्म हो गया. वाइट. ग्रीन. बस जस्ट पिक 1. नो. సో అలా ఇక్కడ ఉన్న కాయిన్స్ అన్నీ కంప్లీట్ అయ్యి, సో ఇట్లా మన బోర్డ్ అంతా ఎంటీ అయిన తర్వాత ఎవరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటే వాళ్ళే విన్నర్. థ్యాంక్ యూ.